ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఇది పొరపాటున ఎవరిచ్చినప్పటికీ మీరు తీసుకున్నారు అంటే కష్టాలు మీ వెంట తెచ్చుకున్నట్టే. ఏమిటి అని అనుకుంటున్నారా? సహజంగా అందరికీ తెలుసు, మనకి గల్లు ఉప్పు, అలాగే సాల్ట్ అయినప్పటికీ ఉప్పు అయినప్పటికీ. ఎందుకని? ఈ వస్తువుకి ఎంత పవర్ ఉందో ముందు తెలుసుకుంటే ఇది ఎవరిచ్చినా తీసుకోవాలా వద్దనేది మీకు అర్థమవుతుంది. ఈ యొక్క గల్లు ఉప్పుకి సహజంగా మనకి భోజనాలు పెట్టినప్పుడు ఉప్పును కూడా భోజనాల్లో పెడతారు. ఎందుకనంటే ఉప్పును వడ్డించకుండా అసలు ఏ భోజనాల్లో కూడా ఎవ్వరూ ఉండరు. కంపల్సరీ ఉప్పుని మన ప్లేట్లో వేసి తీరతారు. అదేవిధంగా మీరు మీ ఇంట్లో గనక బెడ్రూమ్లో చక్కగా ఒక బౌల్లో ఉప్పు వేసి మీ బెడ్రూమ్లో గనక పెట్టినట్లయితే ఆ బెడ్రూమ్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా తీసుకుని మీకు హ్యాపీగా ఆనందంగా నిద్రపోయేట్టుగా చేస్తుంది. అదేవిధంగా మీ గుమ్మం ముందు ఒక నిమ్మకాయని నిలువుగా కోసి దాన్ని ఉప్పు దానిపైన వేసి ఆ ఉప్పుకి అంటుకునే విధంగా నిమ్మకాయని గనక గుమ్మానికి అటుపక్క ఇటుపక్క పెట్టినట్లయితే ఆ నిమ్మకాయలు మీకు నల్లగాని కానీ పసుపుగా కానీ మారిపోతాయి. మీరు ఒక పచ్చని నిమ్మకాయ పెడితే అది పసుపుగా కానీ నల్లగా కానీ మారిపోయినట్లయితే ఆ నిమ్మకాయని మీరు అంటుకోకుండా తీసి, అంటే చాటతోనో చీపిరితోనో తీసి బయటపడేయండి. ఎందుకనంటే ఈ నిమ్మకాయకి ఈ సాల్ట్కి నెగిటివ్ని స్వీకరించే శక్తి బాగా ఉంటుంది. చెడుని తొందరగా ఇది పట్టుకోగల శక్తి దీనికి ఉంది. కాబట్టి ఎప్పుడైతే మీ గుమ్మం ముందు ఉన్నాయో అక్కడ ఉన్న నెగిటివ్ ఫోర్స్ అంతటిని కూడా తీసుకుంటుంది. అందుకే చాలా వీడియోల్లో ఇంటిలో 4 మూలలా కూడా చిన్న చిన్న బౌల్లో ఉప్పు వేసి పెట్టండి అని చెప్పుకున్నాం. అందరూ కూడా పెట్టారు, చాలా బాగుందని ఎన్నో మెసేజ్లు కూడా పెట్టారు. అయితే ఇప్పుడు మనం చెప్పబోయేది ఏమిటంటే ఈ ఉప్పుకి అంతటి పవర్ ఉంది. కానీ ఇదే ఉప్పు గనక మీరు చేతితో తీసుకుంటే, అది భారీ చేతితో కావచ్చు, పిల్లల చేతితో కావచ్చు, పక్కింటి వారు ఎదురింటి వారు ఎవరి దగ్గర నుంచి అయినా ఉప్పుని గనక చేతిలో తీసుకున్నట్లయితే మీకు తెలియకుండానే గొడవలు ఇంట్లో స్టార్ట్ అవుతాయి. భార్యాభర్తల నడుమున అక్కర్లేని మనస్పర్ధలు వస్తాయి. పిల్లల మధ్యన కూడా అంతే. కాబట్టి ఉప్పు తీసుకువెళ్ళేటప్పుడు కూడా భార్యాభర్తల మధ్య నుంచి తీసుకువెళ్ళటం కూడా అంత మంచి ఫలితాన్ని ఇవ్వదు. ఎప్పుడు కూడా ఉప్పు తీసుకొస్తున్నప్పుడు భార్యాభర్తలు అటొకళ్ళు ఇటొకళ్ళు ఉండి తీసుకురాదు. అలా ఉంటే ఇద్దరి మధ్యన అనేక గొడవలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అని మన పెద్దలు తెలియజేస్తున్నారు. ఉప్పుకి నెగిటివ్ని తీసుకోవటంలో అంత ప్రత్యేకత ఉంది. కాబట్టి ఉప్పు విషయంలో జాగ్రత్త వహించాలి. ఎప్పుడైనా మీరు భోజనాలు చేసేటప్పుడు డైరెక్ట్గా వారిని తీసుకుని మీ యొక్క పళ్ళెంలో ఉప్పు వేయమని చెప్పరాదు. మీ చేత్తోనే మీరు వేసుకోవాలి తప్ప ఉప్పుని వడ్డించమని ఎవరికి కూడా సలహా ఇవ్వకూడదు. ముఖ్యంగా ఫ్యామిలీ నెంబర్లో ఇచ్చినట్లయితే అనేక కలహాలు వస్తాయి. ఉప్పు విషయంలో జాగ్రత్త వహించండి. మీ చేత్తో మీరే వడ్డన చేసుకోండి. ఉప్పు విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేయాలి. ఉప్పుని మీరు మాత్రమే వేసుకోవాలి తప్ప మీ భార్య చేతో పిల్లల చేతో మీ కంచంలో వేసుకోకూడదు. లేదు అంటే వారు ఏదైనా చేతికి ఇస్తే మీరు ఉప్పును మాత్రం పట్టుకోరాదు. అలా పట్టుకున్నట్లయితే మీ ఇంట్లో కష్టాలు మొదలైనట్లే. కష్టాలు అంటే ఏదో వస్తాయనే కన్నా మనస్పర్ధలు వస్తాయి, మనశ్శాంతి ఉండదు. తెలియకుండానే మనకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి చిరాకులు కోపాలు తలెత్తుతాయి. అది చాలు కదా మానసికంగా మన మెంటల్గా చికాకులు రావటానికి, మన ఆనందాన్ని దూరం చేయటానికి. ఉప్పుకి ఇంత ప్రభావం ఉంది. గమనించి ప్రతి ఒక్కరు ఈ ఉప్పు విషయంలో జాగ్రత్త వహిస్తే మంచి ఫలితాలు తప్పకుండా వచ్చి తీరుతాయి. ఓం నమః శివాయ.